హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలండి. మా వాయిస్ క్లియర్ గానే ఉందమ్మా? క్లియర్‌గా ఉంది. క్లియర్‌గానే ఉంది. స్లోగా వస్తుంది. స్లోగా వస్తుందండి? స్లో బాగానే ఉంది బాబు. ఓకే. బాగా వస్తుందన్న బాగొస్తుంది. ఓకే. ఇవాళ ఒక అంశం మీద మనమందరం గూడా ధ్యానం చేద్దాం. ఆ అంశము పేరేంటంటే రెస్టోరేషన్. పునరుద్ధరణ. లేకపోతే పునరుద్ధరించు. రెస్టోరేషన్. జనరల్‌గా ఈ వర్డ్ మీనింగ్ కనుక మనం చూసినట్లయితే, ఏదైతే మనం కోల్పోయామో, ఆ ఫార్మర్ స్టేజ్‌ని మరలా తిరిగి ఆ స్టేజ్‌లోకి వెళ్ళటం, లేకపోతే ఒరిజినల్ స్టేజ్ ఏదైతే ఉందో, ఆ ఒరిజినల్ స్టేజ్‌లోకి రావటం, నార్మల్‌గా అవ్వటం. ఏదైతే మనం కోల్పోయి ఉన్నామో, వాటిల్ని తిరిగి మరలా మనం పొందుకోవటం. హల్లెలూయా! దేవుని హల్లెలూయా. వాక్యములో నుండి ఈ రోజున మనం కొన్ని వాక్యాల్ని మనము జాగ్రత్తగా చదువుతూ వాటిని అర్థం చేసుకుందాం. బైబిల్‌లో అనేకమైన వచనాలు రెస్టోరేషన్ గురించి అవి ఎంతగానో దేవుడు మనతో ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు మనకి మన జీవితంలో ప్రస్తుత కాలంలో రెస్టోరేషన్ ఎందుకు అవసరము? ఎందుకనంటే మనిషి యొక్క జీవితము అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. ఈ ఆత్మీయ జీవితంలో గాని, లేకపోతే ఫిజికల్ వరల్డ్‌లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన పోరాటాల గుండా మనము ఈ యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నాం. అయితే చాలామంది కృంగిపోయిన పరిస్థితిలో కనిపిస్తున్నారు. చాలామంది ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి తలలు బాదుకుంటున్న వాళ్ళు అనేకమందున్నారు. ఈ రోజున దేవుడు నీతో, నాతో ఆయన మనల్ని ధైర్యపరచడానికి ఆయన మాటలు ఈ రోజున మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా. కీర్తనలు 23వ అధ్యాయము. కీర్తనలు 23వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హ్మ్. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఒక్కసారి ఇదే కీర్తన 23వ అధ్యాయము 3వ వచనంలో స్టార్టింగ్‌లో ఒక మాట రాయబడి ఉంది. ఇది ఇంగ్లీష్‌లో నేను చదువుతున్నాను చూడండి. హి రెస్టోర్స్ మై సోల్. హి రెస్టోర్స్ మై సోల్. హి లీడ్స్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్‌నెస్ ఫర్ హిస్ నేమ్స్ సేక్. హల్లెలూయా! ఇంగ్లీష్‌లో హల్లెలూయా. చాలా క్లియర్‌గా రాయబడి ఉంది. ఏమనంటే హి రెస్టోర్స్ మై సోల్. సోల్‌ని ఆయన మరలా రెస్టోర్ చేస్తాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. అంటే చూడండి, మనిషి బాగా విసిగిపోయినప్పుడు ఎక్కడ బాగా వాళ్ళు ఆవేదన చెందుతా ఉంటారంటే సోల్ మీద అది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తా ఉంటుంది. మైండ్ నుంచి సోల్ నుండి హార్ట్. ఎప్పుడైతే ఈ సోల్ ఎక్కువగా విసిగిపోయి వేసారిపోతుందో, మనిషి సరిగ్గా ఆలోచన చేయలేని పరిస్థితి. కృంగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉంటాం. దుఃఖము లోపల నుంచి తన్నుకుంటా వస్తా ఉంటది. వాళ్ళ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆలోచన చేసినప్పుడు గాని, లేకపోతే వాళ్ళ చెవిలో పడుతున్న మాటలు వాళ్ళ హృదయాల్ని గాయపరుస్తున్నప్పుడు గాని, వాళ్ళు ఎక్కడ కృంగిపోతున్నారంటే వాళ్ళ సోల్‌లో కృంగిపోతున్నారు. ఎంతో గాయపరచబడుతున్నారు. వేదన గుండా వెళ్తున్నారు. దానికి స్వస్థత కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సోల్ యొక్క స్వస్థత కొరకు, హీలింగ్ కొరకు చూస్తున్నారు. చూడండి, చాలా సార్లు మన శరీరానికి తగిలిన గాయం అనుకోండి, బయట మనకు కనిపిస్తుంది. ఇది చక్కగా, మెల్లగా, నిదానంగా దాని టైంలో అది మానిపోతుంది గాయం.
దేవుడు ఆ విధంగా మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. ఈ బాడీకి సెల్ఫ్ రిపేర్ చేసుకునే సిస్టమ్ ఉంది. సెల్ఫ్ రెసిస్టెన్స్ ఉంది మన బాడీకి. అయితే బాహ్యంగా మనకి కనిపించే గాయము యొక్క మార్పు మనకి తెలుస్తుంది గానీ, అంతరంగంలో జరుగుతున్న ఈ గాయములు ఏవైతే ఉన్నాయో, వేదన ఏదైతే ఉన్నదో, అది చాలా మందికి అలాగే ఉండిపోతూ, చాలా దీర్ఘకాలికంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఎంతో కృంగిపోయిన స్థితిలో కనిపిస్తున్నారు. హల్లెలూయా. అందుకని అంటాడు, నా ప్రాణమా నాలో ఎలా కృంగి ఉన్నావా అంటాడు. లేకపోతే నా ప్రాణమా ఎలా తొందరపడుతున్నావు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సోల్ ని ఆయన ఏమన్నాడంటే, హి రెస్టోర్స్ మై సోల్. ఎక్కడికి రెస్టోర్ చేస్తున్నాడంటే, కింద వచనంలో రాయబడి ఉంది, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నీతి మార్గంలో నిన్ను పుష్ చేయడానికి నీ అంతరంగంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ సోల్ ని ఆయన రెస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీ సోల్ అలాంటి కండిషన్ లో ఉంటే, దేవుని సన్నిధిలో అడుగు, దేవా రెస్టోర్ మై సోల్, రెజనోవేట్ ఓ లార్డ్, రెజనోవేట్ అండ్ గైడ్ మీ ఇన్ యువర్ రైచియస్ వేస్. నీ నీతి మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను రెస్టోర్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనకి రెస్టోరేషన్ ఎక్కడ అవసరం అంటే, మన ఆత్మీయ జీవితానికి ఈ రెస్టోరేషన్ చాలా అవసరం. ఒకసారి కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. 12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, ఉమ్. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. దావీదు మహారాజు గారు రాస్తున్నారు, ఈయన పాపం చేసిన తర్వాత దేవుడు నాదాను ప్రవక్తని పంపించి గద్దించిన తర్వాత ఈయన పశ్చాత్తాపానికి లోనై ఆ పశ్చాత్తాపంలో నుండి రాసిన కీర్తన ఇది. మీరు కనుక మొదటి వచనం నుంచి జాగ్రత్తగా మీరు చదువుకుంటూ వెళ్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టింపుము. అంటే చూడండి, పాపం వల్ల ఆయన కోల్పోయింది ఏంటయ్యా అంటే, రక్షణలో నుండి వచ్చే ఆనందమును ఆయన పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? పాపం ఏం చేస్తుందంటే నిన్ను గిల్టీ కాన్షియస్ లోకి తీసుకువెళ్తుంది. ఆ గిల్టీ కాన్షియస్నెస్ నిన్ను ఏం చేస్తా ఉంటదంటే, మెల్లమెల్లగా నిన్ను దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి చూస్తుంది. ఆ పాపము నీకు నీ దేవునికి మధ్యలో ఒక అడ్డుగోడగా మారిపోతుంది. దేవుడు నన్ను స్వీకరిస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇలాంటి వాడిని కూడా క్షమిస్తాడా? ఇలాంటి వాటిని క్షమిస్తాడా? చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. నువ్వు ఎలాంటి వాళ్ళవైనా సరే, ఎలాంటి వాడివైనా సరే, దేవుని దగ్గర గనక నువ్వు పశ్చాత్తాపపడి, అయ్యా ఒకానొక టైంలో నేను మీకు ఎంతో సమీపంగా ఉండి మీ రక్షణను నేను ఎంతో ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నాను ప్రభువా, ఈనాడు నేను చేసిన పాపము వలన నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నేను ఏదైతే కోల్పోయానో ఆ రక్షణ ఆనందమును తిరిగి నాకు దయచేయి ప్రభువా అని కనుక నువ్వు మొరపెట్టినట్లయితే, he will restore you spiritually. స్పిరిచువల్ రెస్టోరేషన్ జరుగుతుంది. ఈ స్పిరిచువల్ రెస్టోరేషన్ జరిగినప్పుడు నువ్వు ఏమి పొందుకుంటావయ్యా అంటే, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషమును పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చు రక్షణ ఆనందమును పొందుకుంటావు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నారు, దావీదు మహారాజు గారు అంటున్నారు, మరలా ఆ సంతోషం నాకు పుట్టింపుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను చూసారా? సమ్మతి గల మనస్సు. నీ మనస్సు ఇది కూడా స్థిరపరచబడాలి. ఇదే అన్నిటికంటే గొప్ప ఏమంటారంటే, ఎప్పుడు థాట్స్ వెళ్తానే ఉంటాయి, బుల్లెట్స్ లాగా వెళ్తానే ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు. దీనికి నీ శక్తి చాలదు. దీనికి కావాల్సిన
కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, నువ్వు దేవుని సహాయము అడిగి పొందుకున్నప్పుడు. నువ్వు ఎప్పుడైతే నీలో నుండి సంతోషం వస్తా ఉంటదో చూడండి, అప్పుడు నీ తలంపులన్నీ కూడా చాలా క్వైట్ నార్మల్‌గా వెళ్తా ఉంటాయి. నువ్వు మంచిగా ఆలోచన చేయగలుగుతావు. నువ్వు మంచిగా మాట్లాడగలుగుతావు. నువ్వు మంచిగా బిహేవ్ చేయగలుగుతావు. దీనంతటికి కారణం ఎక్కడ? నీ సోల్‌లో రెస్టోరేషన్ జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే స్పిరిచ్యువల్‌గా నువ్వు రెస్టోర్ అవుతావో, ఇవన్నీ కూడా అలైన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు వీటిల్లో కనుక సరైన విధంగా నువ్వు లేవు అంటే గనక, నీకు స్పిరిచ్యువల్ రెస్టోరేషన్ అవసరము అని అర్థం. హల్లెలూయా! హల్లెలూయా. స్పిరిచ్యువల్‌గా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే, దేవునిచ్చే వాటిని నువ్వు పొందుకోవాలి అంటే, కంపల్సరీగా స్పిరిచ్యువల్ రెస్టోరేషన్ కావాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చూడమ్మా. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు హ్మ్. సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకరి భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ హల్లెలూయా. నీ స్పిరిచ్యువల్ రెస్టోరేషన్ మాత్రమే కాదు గాని, నీ సహోదరుడి యొక్క స్పిరిచ్యువల్ రెస్టోరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ బ్రదరన్ రెస్టోరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటున్నాడు ఆయన అదే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ఎవరంటండి? ఆత్మ ఆత్మ సంబంధులైన మీలో, నీ రక్త సంబంధికుల కంటే కూడా నీకు స్పిరిచ్యువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. స్పిరిచ్యువల్ మదర్ ఉన్నారు. స్పిరిచ్యువల్ ఫాదర్ ఉన్నారు. ఒకవేళ దేవుడు నిన్ను స్పిరిచ్యువల్ మదర్‌గా, స్పిరిచ్యువల్ బ్రదర్‌గా నిన్ను సంఘంలో పెట్టినట్లయితే, ఒకవేళ నువ్వు దేంట్లో అయినా చిక్కుకుపోతున్నావని నువ్వు ఎలాగైతే నువ్వు సరి చూసుకుంటూ, జాగ్రత్త పడుతూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ వెళ్తున్నావో, అదే విధంగా నీ సహోదరుల వైపు కూడా నువ్వు చూడాలి. చూడటం మాత్రమే కాదు, వాళ్ళేం చేయాలంట? ఆ! శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో ఏ మనస్సుతో? సాత్వికమైన సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. హల్లెలూయా! మరి ఇది మనం చేస్తున్నామా? మనం ఎంతసేపు ఎలా అయిపోయామంటే, నేను పొద్దున్నే లేచాను, నేను ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, అయిపోయింది. మళ్ళీ రాత్రికి పడుకునేటప్పుడు, అయ్యా దేవా ఈ రోజంతా కాపాడావు స్తోత్రం. కృతజ్ఞతలు మంచిదే చెప్పు. అయ్యా నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, స్తోత్రం అయిపోయింది. ఎండ్. ప్రార్థన అయిపోయింది. కానీ నీ చుట్టూ నీ సహోదరుడు ఒకడు పాపంలో చిక్కుకొని ఇంతకుముందు నీతో పాటు కలిసి చక్కగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని వెంబడిస్తున్న వ్యక్తి ఈ రోజున పాపంలో చిక్కుబడి ఆయన నరకం వైపు వెళ్ళిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? లేదా నువ్వు ఎలాగైతే నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని సహాయాన్ని పొందుకొని, క్రీస్తు సహాయాన్ని పొందుకొని, నువ్వు ఎలాగైతే నడుస్తూ ముందుకు వెళ్తున్నావో, ఆ రీతిగా నీ సహోదరుడిని, సహోదరురాలిని నువ్వు నడిపిస్తావా లేదా? ఎంతమంది ఈ రోజున ఆ బాధ్యతను తీసుకుంటున్నారు? వి షుడ్ కమ్ ఔట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్. ఎంతసేపు నేను నా భక్తి. దేవుడు ఎప్పుడు శిష్యుల్ని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత అయిపోయిందా ఇవాళ చక్కగా చదివిందంతా చెప్పిందంతా విని జాగ్రత్తగా నోట్స్ రాసుకొని మీరు రేపు పొద్దున్న నాకు అప్పచెప్పండి, రేపు ఎగ్జామ్ పెడతా అనలా. మీరు కావాలంటే సువార్తలన్నీ చదవండి. ప్రభువు వారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించిన తర్వాత ఇద్దరిద్దరుగా పంపించారు ఆయన. వెళ్ళి చెప్పండి, పని చేయండి. రాజ్యం కొరకు చెప్పండి, దేవుని రాజ్యం కొరకు చెప్పండి, స్వస్థపరచండి.
లెప్రసీని తాకండి, వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి, దెయ్యాలు వదలగొట్టండి ఇవన్నీ చెప్పలేదా? చెప్పారు. హల్లెలూయా. మరి నువ్వు హల్లెలూయా. నేనేం చేస్తున్నాము? ఎలా అయిపోతున్నామంటే, ఈ మాట అనొచ్చో అనకూడదో నాకైతే తెలీదు గానీ స్పిరిచువల్లీ ఫ్యాట్ అయిపోతున్నాం మనం. వి ఆర్ బికమింగ్ స్పిరిచువల్లీ ఫ్యాట్. ఏం ఉపయోగం దానివల్ల? ప్రభువు కూడా ఆయన కోసమే ఆయన బ్రతికి ఉంటే ఈరోజు నువ్వు నేను ఆయన రాజ్యంలోకి వచ్చేవాళ్ళమా? రక్షింపబడేవాళ్ళమా? విమోచింపబడేవాళ్ళమా? ఆయన నీ కొరకు నా కొరకు రక్తము చిందించకపోతే ఈ రోజు మనం ఇలా కూర్చోగలిగే వాళ్ళమా? పాపంలో కొట్టుకొని పోయేవాళ్ళం. అన్ని డెడ్ ఫిషెస్ అన్నీ గూడా ఆ ప్రవాహంతో పాటు అలా కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఆ పాపం అనే దాంట్లో అందరూ కొట్టుకొని వెళ్ళిపోతుంటే మనం గూడా అలాగే డెడ్ ఫిష్ లాగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు కృప చూపించి నిన్ను బ్రతికించాడు గదా! నిన్ను లాగాడు గదా! ఆ నరకంలో నుండి. మరి నువ్వు నీ యొక్క సహోదరుల స్పిరిచ్యువల్ రెస్టోరేషన్ గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? ఎంతమందిని నువ్వు గద్దిస్తున్నావు? తప్పులేదు, గద్దించండి. దేవుడు చెప్తున్నాడు. లాగమంటున్నాడాయన. అగ్నిలో పడిపోతున్న వాళ్ళని లాగినట్టు లాగమంటున్నాడాయన. అది దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. హల్లెలూయా. మన డ్యూటీని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఒకని భారములనొకడు భరించి. హల్లెలూయా. ఒకని హల్లెలూయా. భారమునొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పూర్తిగా నెరవేర్చబడతావో తెలుసా? క్రీస్తు ఏ రీతిగా అయితే నీ భారాన్ని ఆయన మోసాడో, నువ్వు గూడా నీ సహోదరుల యొక్క భారాన్ని మోయాలి. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించుకోవాల్సిన బాధ్యత మనది. మన చుట్టూ మన చెల్లి ఎలా ఉంది? తమ్ముడు ఎలా ఉన్నాడు? ఒకవేళ పెద్దవాళ్ళైతే వాళ్ళ కొరకు ప్రార్థిద్దాం. కొన్నిసార్లు చిన్నవాళ్ళ చేత కూడా పెద్దవాళ్ళకి దేవుడు కౌన్సెలింగ్ ఇప్పించి కుటుంబాలు కట్టిన ఆహ్, సందర్భాలున్నాయి. నేను దేవునిలోకి వచ్చిన కొత్తలో మా అత్తయ్య, ఆమె దేవునితో మంచి సహవాసం కలిగిన వ్యక్తి. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఒక 25 ఇయర్స్ ఏమో అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి. అయినా సమస్య. కానీ దేవుడు ఆ రోజున ఇచ్చిన జ్ఞానంతో దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను చదువుకున్న మాటలే. ఆ రోజున ఆమెతో నేను చెప్పి షేర్ చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని కట్టాడు. ఆ పెద్దోళ్ళకి నేనేం చెప్తానులే, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి అక్కడ ఏం మాట్లాడాలో ఆయనే మాట్లాడతాడు. ఆయన కార్యం హల్లెలూయా. జరిగించుకుంటాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు మాట్లాడతాడు. నువ్వు కాదు మాట్లాడేది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన బిడ్డల్ని కనికరించే దేవుడు. వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి ఓదార్పునిచ్చే దేవుడు. ఆదరణ కలగజేసే దేవుడు. ఎలా వస్తది ఒక వ్యక్తికి ఆదరణ? ఆయన తాకితే వస్తది నిజమే. కానీ ఫిజికల్‌గా దేవుడు నిన్ను పెట్టాడు కదా! అరే ఏం కాదు అని ఒక తట్టి వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా దేవుడు నిన్ను పెట్టాడు కదా అక్కడ. మరెందుకు మనం ఆ విధంగా ఎంకరేజ్ చేయలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇలా ప్రతి వారము కూర్చొని, లేకపోతే ప్రతిరోజు ఉదయం కూర్చొని, దేవుని వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ మంచిదే. కానీ అది మనం ప్రాక్టికల్‌గా ఎక్కడ అప్లై చేస్తున్నాం? మన ముఖము అద్దంలో చూసుకొని పక్కన చూసామనుకోండి మర్చిపోతాం ఎలా ఉందో తెలుసా? అలాగున్నాయి మన పరిస్థితులు. వింటున్నాం కానీ చేయటంలా. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నట్టు. హల్లెలూయా. వాళ్ళే నా సహోదరులన్నాడు ఆయన. వాళ్ళే నా తల్లి అన్నాడాయన. అన్నాడా లేదా? అయ్యా ఇదిగో బయట నీ తల్లి నీ సహోదరులు వెయిట్ చేస్తున్నారంటే ఆయన ఒక్కటే అన్నాడు. ఎవరైతే ఈ మాటలు విని, గ్రహించి వీటిల్ని గైకొంటారో, వీటిని చేస్తారో వాళ్ళే అన్నాడాయన.
మరి ఈ రోజున నువ్వు ఆయన సహోదరుడిగా, సహోదరిగా, లేకపోతే ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు వినిన వాక్యాన్ని మరి చేయాలి కదా నీ లైఫ్‌లో. ప్రతి వాక్యము మన అనుదిన జీవితంలో మనము అప్లై చేసుకునే విధంగానే దేవుడు రాసించాడు. ప్రతి మాట. మనము పరిశుద్ధాత్ముని సహాయం తీసుకొని ఆ మాటని మన హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు ఆ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు ప్రాక్టికల్‌గా చేయటానికి ఆయన సహాయం చేస్తాడు. ఆ డిజైర్ ఏది మనలో? ఒకవేళ ఈరోజు నీ హృదయము నొచ్చుకుంటుందేమో. దేవుడు ఆయన వాక్యము చేయాలని ఆయన చూస్తున్నాడు. నువ్వు చేయాలని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ చూసారా? ఒక ఇద్దరి మధ్యలో జరగాల్సిన ఇద్దరు బిలీవర్స్ మధ్యలో జరగాల్సిన పనేంటంటే, మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. ఇది మనం చేస్తున్నామా? నేను ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేయమని చెప్పట్లేదు కానీ, నీ జీవితంలో స్పెసిఫిక్‌గా దేవుడు ఎవరినైనా నడిపించినట్లయితే, హూమ్ యూ ట్రస్ట్, నువ్వు ఎవరినైతే నమ్ముతావో, వారు నీ జీవితంలో ఆత్మీయ జీవితం కట్టబడటానికి వాళ్ళు కృషి చేస్తున్నట్లయితే, వాళ్ళు ఆత్మీయ సహోదరుడిగా నీ జీవితంలో వాళ్ళు ఉండినట్లయితే, దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చినట్లయితే, కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ దెమ్. నీ పాపములు వారితో ఒప్పుకో. ఒప్పుకుంటం వల్ల జరిగేది ఏంటయ్యా అంటే, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇప్పుడు నేను నా స్నేహితుని దగ్గర కూర్చొని, లేకపోతే నా ఆత్మీయ తండ్రి దగ్గర కూర్చొని, ఇది నేను చేశానని ఒప్పుకున్నప్పుడు, వాళ్ళేం చేస్తారో తెలుసా? పనికిరారోడా అని చెప్పి తిట్టి నిన్ను తరివేయరు. నేను నా లైఫ్‌లో టేస్ట్ చూసానిది. దేవుడు నాకు అలాంటి వ్యక్తుల్ని ఇచ్చాడు నా జీవితంలో. నేను వారి దగ్గర కూర్చున్నప్పుడు, నేను షేర్ చేసుకున్నప్పుడు, వారు నా కొరకు ప్రార్థించారు. నేను స్వస్థత పొందినట్లు. స్వస్థత శరీరానికి కాదండి, అంతరంగంలో జరగాలి స్వస్థత. అంతరంగంలో నీ పాపములు క్షమింపబడినప్పుడు, నీ లోపల ఏం జరుగుతా ఉంటదంటే, పునరుద్ధరణ జరుగుతా ఉంటది. ఆయన పునరుద్ధరణ శక్తి నీలో ప్రవహించి, నీ విరిగి నలిగిన హృదయాన్ని మరల తిరిగి ఆయన కడతా ఉంటాడు. బాగు చేస్తా ఉంటాడు నీ జీవితాన్ని. నీకు స్వస్థతనిస్తాడు ఆయన. ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? ఈ రోజున మనం క్వెషన్ యేసుకుందాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇది మనము ఈ రోజున ప్రాక్టీస్ చేస్తున్నామా? ఒకరి కొరకు మనం ఒకళ్ళం కూర్చొని, ఇదిగో పాపాలు ఒప్పుకొని, నా కొరకు ప్రార్థన చేయండి. మీరు నా కొరకు, నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమేన్. హల్లెలూయా! నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు నువ్వెలా మారుతున్నావు? నీతిమంతుడివి అవుతున్నావు. నువ్వు నీతిమంతుడివయ్యి నువ్వు ఇంకొక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది బహుబలముగా దేవుని చేరుతుంది. హల్లెలూయా! 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 ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. Not only your spiritual restoration, but also your brethren restoration. Spiritual restoration will happen when we practice this word in our life. ఈ వాక్యమును మనం పాటించినట్లయితే, అనుసరించినట్లయితే, దేవుడు ఇద్దరిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా! ఇద్దరిని స్వస్థపరుస్తాడు. అలాగే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము
20-21 వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును. ఎవరిని నియమించాడు దేవుడు? క్రీస్తు యేసు. క్రీస్తు యేసుని క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఒక ఆయన వచ్చాడు మనల్ని మరలా తిరిగి దేవునికి రీకన్సైల్ చేయడానికి. నీ పాపములు నా పాపములు తుడిచివేయడానికి ఒక మధ్యవర్తి వచ్చి ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చింది మన పాపములను తుడిచివేయడానికి, మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మీరు? వారిని దేవునితో ఐక్యపరుస్తున్నారు. ఇదిగో క్రీస్తు నీ కొరకు ఆయన మరణించాడు. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నదని చెబుతూ వారిని మరలా తిరిగి దేవునితో మనం ఏం చేస్తున్నాము? రెస్టోర్ చేస్తున్నాం. వి షుడ్ టెల్ దెమ్ టు రిపెంట్. మనం రిపెంట్ అవ్వాలి. అలాగే మన వాళ్ళు కూడా రిపెంట్ అయ్యే విధంగా వాళ్ళకి దేవుని వాక్యము చూపించి, దేవుని వాక్యంతో ఉదక స్నానం వాళ్ళు చేయించబడాలి. ఆ పాపం అనే మురికి కొట్టుకొని పోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనల్ని ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాంటి పరిచర్య చేశాడో, ఆయన ఎలాగైతే మనల్ని రీకన్సైల్ చేశాడో తండ్రి దేవునితో, మనము కూడా మన తోటి వారు ఎవరైతే దేవుడు మనకి చూపిస్తున్నాడో, ఎవరినైతే మనం కలుస్తున్నామో అలాంటి వారిని మనము దేవునికి వారిని సమీపంగా తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది హల్లెలూయా. మనం చేయాల్సిన పని. తర్వాత రెస్టోరేషన్ దేవుడు ఇంకా ఎక్కడ చేస్తా అంటున్నాడంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. He restores your honor. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ అవమానమునకు ప్రతిగా చాలాసార్లు వాళ్ళ యొక్క ఏమంటారంటే వాళ్ళలో ఉన్న డిఫెక్ట్‌ని బట్టి కొంతమందికి మాట్లాడే ఇది ఉండదు. స్టామరింగ్ నత్తి ఉండొచ్చు. కొంతమంది నత్తి లేకపోయినా వారు సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉండొచ్చు. కొంతమందికి చూపు ఉండకపోవచ్చు. కొంతమందికి చెవులు వినిపించకపోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంట. లేకపోతే కొంతమంది అమాయకంగా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ మాటల వలన లేకపోతే వాళ్ళ చేష్టల వలన వాళ్ళు చాలా మంది మధ్యలో అవమానానికి లోనవుతూ ఉంటారు. లేకపోతే నీ యొక్క ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేటస్‌ని చూపించి నిన్ను కించపరిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొంతమంది అయితే నీ యొక్క కులాన్ని చూపించి లేకపోతే నీ యొక్క స్థితిని చూసి వాళ్ళు హీనంగా నిన్ను చూసి అవమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. ఈరోజు క్లెయిమ్ చేసుకో ఈ ప్రామిస్‌ని నీ జీవితంలో. యు క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఓవర్ యువర్ లైఫ్
and pray to God, Lord, I thank you for giving me double honor for my dishonor. నేను ఎక్కడైతే అవమానం పొందానో అక్కడ నాకు తిరిగి మీరు రెట్టింపు ఘనతనిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు నీ సొంత వాళ్ళు కావచ్చు. కొన్నిసార్లు అవమానం ఎక్కడో జరగదండి, నా అనేవాళ్లే చేస్తారు నీకు అవమానం. నువ్వు బాగా కావాలి కావాలి అని ఎంతో క్లోజ్ గా అనుకున్న వాళ్ళే నిన్ను గాయపరచచ్చు, అవమానపరచచ్చు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. నువ్వు నిందించబడుతున్నట్లయితే దేవుడు ఆ నిందలన్నిటిని కొట్టివేస్తాడు. ఒక్కటి మాత్రం మర్చిపోమాక, దేవుని దృష్టిలో నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అనేది మాత్రం చూసుకో. ఆయన ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉన్నావా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రార్థనకు వచ్చే ముందు ఆఫీస్లో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. మేము ఒక చోట మెయిన్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళం, అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. మీ అందరికీ కళ్ళు నెత్తికెక్కి వెళ్ళిపోయారయ్యా. సార్ మీరు నన్ను చూసి మాట్లాడండి, కళ్ళు నెత్తికి వెళ్ళిపోయే వాడిని అయితే నేను ఇలా వచ్చి మీతో మాట్లాడేవాడిని కాదు సార్ అంటే. చూడండి, ఎందుకు వెళ్ళిపోయానో దానికి కారణం ఉంది, ఆ కారణం ఇది అని చెప్పినప్పుడు ఆయన నోటెమ్మట మాట లేదు. అనవసరంగా మన మీద నిందలేస్తారు. మనం తగ్గించుకోవడం కొన్నిసార్లు వాళ్ళకి వీడు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ రా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనము దేవుని భయానికి భయభక్తులు కలిగి జీవించటము ఇతరులకి అది అసమర్థతగా కనిపించవచ్చు. వీడు చేతగాని వాడురా, వీడేం చేయలేదురా అని అనొచ్చు. కానీ దేవుని దృష్టికి నువ్వేమై ఉన్నావు అది చూసుకో ఫస్ట్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి దేవుడు ఆయన కుమారుడు కొరకు ఏ రీతిగా అయితే ఆయన సాక్ష్యం ఇచ్చాడో, నీ కొరకు దేవుడు ఏ విధమైన సాక్ష్యం ఇస్తున్నాడో అది చూసుకో. ఆయన నీ నిందలన్నిటిని కొట్టివేస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. ఇది కూడా చేయి. దేవా మీరు నాకు సంతోషాన్ని ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు కృతజ్ఞతలు ప్రభా. నా అవమానాన్ని కొట్టివేస్తున్నారు ప్రభా, రెండంతల ఘనతనిస్తున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 61 వచనం చూడడం ఒకసారి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. నువ్వు ఆయన సన్నిధిలో దుఃఖిస్తున్నట్లయితే ఆయన నీకు ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తాడు. నువ్వు జనాల దగ్గర ఏడవమాక, నీ కన్నీరు వ్యర్థమైన వాళ్ళ ఎదుట కార్చమాక. నీ దుఃఖాన్ని ఏదున్నా సరే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలిపెట్టు. ఆయన దానికి ప్రతిగా ఏమిస్తున్నాడో చూడు. ఇక్కడ ఉల్లాస వస్త్రం ఇస్తా అంటున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను. ఇక ఏమీ లేదు, సర్వం కోల్పోయి బూడిదే మిగిలింది. అయినా సరే రా దేవుని సన్నిధిలోకి, ఆయన పూదండిస్తాడు. ఇట్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ ఆనరింగ్ యూ. నిన్ను లేవనెత్తి నీ స్థితి, నువ్వు ఎక్కడి నుంచి అయితే మంచి స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితికి నిన్ను రెస్టోర్ చేసి ఆయన నిన్ను సన్మానిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును.
ఎప్పుడైనా నువ్వు అడిగావా, అయ్యా నా దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము నువ్వు ప్రభు అని అడిగావా ఎప్పుడైనా? నువ్వు అడగనట్లయితే అడుగు. ప్రభా నేను ఇంత దుఃఖిస్తున్నాను కదా ప్రభా, దీనికి ప్రతిగా నాకు ఆనంద తైలము నువ్వు ప్రభా, అభిషేకించు ప్రభా అని అడుగు. ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట చెప్పాడంటే అది నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. నరుల వలె ఆయన అబద్ధం ఆడేవాడు కాదు ఆయన. హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. భారభరితం అంట. చూడండి, మన లోకంలో చాలా భారాలు కలిగి ఈ భారం మనం ఏం చేస్తా ఉంటదంటే నిన్ను లేవనీయకుండా తొక్కేస్తా ఉంటది. ఆ భారంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళు, నీ భారాన్ని తీసి పక్కన పెడతాడు ఆయన. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? సంతోషంతో 2 చేతులెత్తి ఆయనకి స్తుతులు చెల్లిస్తాం. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ నీ నుంచి ఆయన కోరుకునేది ఏంటయ్యా అంటే స్తుతి మాత్రమే. రా దేవుని సన్నిధికి రా, ఎక్స్చేంజ్ చేసుకో. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకో. సమస్త భారము మోసుకొని పోచున్న నా ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. రండ్రా అంటే రారే. లేదు ప్రభా నా భారాన్ని నేనే మోస్తాను, నేనే దుఃఖపడతాను, నా దుఃఖం చూసి ఇంకో 10 మంది దుఃఖపడాలి నన్ను చూసి. వి సీక్ పిటీ ఫ్రమ్ ద పీపుల్. జనాల నుంచి మనం నన్ను వీళ్ళు జాలి పడాలి అని కోరుకుంటున్నాం, కానీ దేవుడు నిన్ను చూసి జాలి పడాలని కోరుకో. నీ ప్రయాస ఆయనకి తెలుసు, నీ భారము ఆయనకి తెలుసు, నువ్వు ఎలా మోస్తున్నావో ఆయనకి తెలుసు. బ్రింగ్ ఎవ్రీథింగ్ టు జీసస్. ప్రతిదీ తీసుకురా ఆయన దగ్గరికి తీసుకురా. ఎక్స్చేంజ్ జరగాలి అక్కడ. భారానికి స్తుతి. కమాన్, స్తుతి వస్త్రం తీసుకో, స్తుతించు స్తుతించు. అరే నా బిడ్డ ఇంత ఇదిలో కూడా నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఆయన అన్నిటినీ పేపర్ చింపినట్టు చింపేస్తాడు ఆయన సులువుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది రెస్టోరేషన్ అంటే. హల్లెలూయా. నీ హల్లెలూయా. అంతరంగంలో అంతా రెస్టోర్ చేస్తాడు ఆయన. నువ్వు ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే నువ్వు అవమానపడ్డావో అక్కడ ఘనతనిస్తా అంటున్నాడు. ఎక్కడైతే నువ్వు దుఃఖంతో ఉన్నావో, దుఃఖంతో నువ్వు కన్నీళ్ళని అక్కడ విత్తావో, అక్కడ సంతోషంతో నువ్వు పంట కోసే విధంగా ఆయన నిన్ను చేస్తాడు. యూ విల్ రీప్ ఇన్ జాయ్. ప్రతి ప్రామిస్‌ని క్లెయిమ్ చేయండి ఈ రోజున. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఈ ఏరియాస్‌లో నువ్వు ఎక్కడ నీకు మ్యాచ్ అవుతున్నావో చూసుకొని, ప్రభా ఇదిగో ఈ ఈ స్టేజ్‌లో నేనున్నాను ప్రభా, నాకిది కావాలి ప్రభా అని అడుగు. ఆయన ఆత్మీయ సంబంధమైన విషయాలు అడిగితే ఎప్పుడా? అలాగే నీకు శారీరకంగా నీకు ఏం కావాలో, నీకు ఏది అవసరమో ఆయనకి తెలీదా? పిచ్చుక్కుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అనలేదా ఆయన? అవి ఏమి పని చేస్తున్నాయి, ఏమి విత్తనాలేస్తున్నాయి, ఏ పంట కోస్తున్నాయి అవి? వాటికి ఆహారాన్ని ఇవ్వట్లేదా? వాటి కంటే మనం శ్రేష్ఠులం కాదా? నీ చింత ఏంటో ఆయనకి తెలీదా? నీకు తెలుసు. కానీ మనం ఆ చింతని మనం భరించడంలోనే మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. వి ఆల్వేస్ రీకాల్. ఏమంటారంటే మనం వాటిల్ని ఎక్కువగా మెడిటేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుద్ది? నీ బాధని 10 సార్లు నువ్వు మెడిటేట్ చేస్తే బాధ 10⁻100 అయ్యిద్ది. అంతకు మించి ఏమవ్వదు. ఇంకా పెరిగిద్ది తప్ప తరగదు. అలా కాకుండా ఇదిగో ప్రభా మీ వాక్యంలో మీరు ఇలా సెలవిచ్చారు కదా, ప్రతిగా దీన్ని ఇస్తా అన్నారు కదా అని క్లెయిమ్ చేసి ప్రార్థన చెయ్యి. దేవుడు ఎందుకు ఇవ్వడో చూద్దాం. ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట, ఇదిగో ఆయన మాట చూపించి, ప్రభా ఈ రీతిగా మీరు సెలవిచ్చారు, నా జీవితంలో నెరవేర్చండి ప్రభా. నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి యావేలు గ్రంథం 2వ అధ్యాయం
24 నుండి 26 వచనాలు ఒకసారి. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు 23 నుంచి చదవండి. 23 నుంచి చదవండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికి నీ సిగ్గునందరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 చూసారా, మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఇంకేమైనా చెప్పాడు ఆయన? మీ దేవుడైన యెహోవా యందు నువ్వు నేను చేయాల్సింది ఏంటి? సంతోషించి. తన నీతిని బట్టి, నీ నీతిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడువరి వర్షమును మీకు అనుగ్రహించును. పూర్వమందు ఏ బ్లెస్సింగ్స్ అయితే నువ్వు చూసావో, ఆత్మీయంగా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, ఏ బ్లెస్సింగ్స్ అయితే నువ్వు చూసావో అవి ఇప్పుడు లేవని నువ్వు బాధపడుతున్నావో, నువ్వు మరలా ఆయన యందు సంతోషించడం ప్రారంభించు. ఆయన నీతిని బట్టి ఆయన వీటిలన్నిటిని అనుగ్రహిస్తాడు. వర్షాన్ని కురిపిస్తాడు ఆయన. ఈ వర్షాన్ని కురిపించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా బ్లెస్సింగ్? కొట్లు ధాన్యముతో నిండును. ఫుల్ ప్రొవిజన్. హల్లెలూయా. నీ హల్లెలూయా. కొట్లన్నీ ధాన్యంతో నిండిపోతాయి. కొత్త కొత్త ద్రాక్షరసమును ద్రాక్షారసము, కొత్త తైలమును wine. క్రొత్త తైలం అంటే న్యూ అనాయింటింగ్. గానుగులకు పైగా పొర్లిపారును. గానుగులకు పైగా పొర్లిపారును. అహరోను ఘట్టము నుండి అంగీ వరకు ఏ విధంగా అయితే అనాయింటింగ్ ఫ్లో అయిందో ఆయిల్, నీ గానుగులు నిండి పొర్లుతాయి అంతే. నీ బ్లెస్సింగ్ లో ఇతరులు కొట్టుకుపోవాలంతే. సింపుల్. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆయన యందు సంతోషిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు, నువ్వు ఆయన స్తుతించినట్లు నువ్వు ఎప్పుడైతే సంతోషించడం ప్రారంభించావో, ఆయన ఇంకా నిన్ను నా బిడ్డలు ఇంకా నన్ను స్తుతించాలని చెప్పి ఆయన ఏం చేస్తా ఉంటాడు? ఆశీర్వాదంతో నింపుతా ఉంటాడు. ఆయన తైలము అభిషేకిస్తాడు నిన్ను. That anointing is not only for you but also for others to be blessed. నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యములు జరిగిస్తాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దాని ముందు ఆయనే ఏమన్నాడు తెలుసా? నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా నిత్తును. ఆయనే పంపించాడంట. ఎందుకో తెలుసా? మనోళ్ళకి తిండి ఎక్కువైపోయి చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన్ని మర్చిపోతారు. నిన్ను జనాల యొక్క ఆశీర్వాదం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఆశీర్వదించే ఆయన మీద ఉండదు. యేసు ప్రభు వారు కూడా ఆయన జన సమూహములను కూర్చోబెట్టి ఆయన ప్రసంగం చేస్తా ఉంటే కొంతమంది ఆహారం కోసం వచ్చారంట. చాలా మంది ఆహారం కోసం వచ్చారు. కొంతమంది ఆయనలో తప్పులు ఎదగడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన జీవపు వాక్కుతో నింపబడాలి,
ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన వెంబడించే వాళ్ళు వచ్చారు. ఇదిగో నా జీవితము అనారోగ్యము పాలైపోయి నేను హీనుడనై ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా స్థితి మారాలి అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కొంతమంది జీవితాల్లో వాళ్ళకి బుద్ధి కలగజేయడానికి కొన్నిటిని అలౌ చేస్తాడు ఆయన. దే మైట్ బి యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీలో మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు బుద్ధి కలగజేసి నిన్ను ట్రైన్ చేయడానికి కొన్నిసార్లు నిన్ను ట్రైన్ చేసి మంచి ప్యూర్ బంగారంగా నిన్ను మేల్మి బంగారంగా మార్చడానికి ఆయన శ్రమల కొలిమిలో వేస్తాడన్నమాట. టెస్ట్ చేస్తా ఉంటాడు, టెస్ట్ చేస్తా ఉంటాడు, టెస్ట్ చేస్తా ఉంటాడు. అవి నీ మీద ఇంకా ప్రభావం చూపించినంత కాలము ఆయన నిన్ను టెస్ట్ చేస్తా ఉంటాడు. ఇంకెప్పుడైతే అవి నీ మీద ప్రభావం చూపించకుండా ఉంటాయో, టెస్టెడ్ ఓకే అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి ఆయన వాడతాడు. హల్లెలూయా. అప్పటి వరకు నేను ఓపికతో ఉండి ఆయన యందు సంతోషించాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. మనం స్తుతులు చెల్లించే పర్సన్ గా ఉండాలి. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది ఎంత ఘోరమైన అవమానమైన వేదన అయినా సరే, నువ్వు ఆయన స్తుతించటం, ఆయనలో ఆనందించటం నువ్వు నేర్చుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు దేనికి పిలిచాడండి ఆయన మనల్ని? నిత్య మహిమకు. ఆయన నిత్య మహిమకు మనం పొందుకోవాలి, ఆ మహిమను మనం పొందుకోవాలని క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలం అండి? కొంచెము కాలం. అందరూ చెప్పుకోండి, కొంచెము కాలము. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ కొంచెం కాలము. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమ గుండా వెళ్తుంటే నీకు నువ్వు చెప్పుకోవాలి, ఇది కొంచెం కాలము మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రార్థనలకు ఆన్సర్ రావట్లేదా? అది కొంచెం కాలము మాత్రమే. నీకు సహాయం అందట్లేదా ఎక్కడి నుంచి? ఇది కొంచెం కాలము మాత్రమే. దేవుడు ఎందుకు తెలుసా? ఈ కొంచెం కాలము నువ్వు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి, ఎందుకో తెలుసా? నిన్ను పూర్ణులుగా చేయడానికి, నిన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి, నిన్ను స్ట్రెంగ్తెన్ చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఐరన్ ని బాగా కాల్చిన తర్వాత అది లిక్విడ్ గా అయిపోద్ది అన్నమాట. లిక్విడ్ గా అయిపోయిన తర్వాత అది ఎర్రగా ఉంటది, కణితిలాగా. దాన్ని ఏం చేస్తారంటే సుత్తి పెట్టి అప్పుడే కొడతారు, టక 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 కొడతారు. ఆ కొట్టిన తర్వాత ఏమైందంటే ఆ ఐరన్ కావాల్సిన షేప్ లోకి బెండ్ అవుతుంది. దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు మెండ్ చేసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే సుత్తితో కొడతాడు అన్నమాట. కొంచెం కాలము నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షించి 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 ఆ పీరియడ్ అయిపోగానే ఏం చేస్తాడంటే నిన్ను పూర్ణులుగా చేస్తాడు. యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఆ ఏరియా, ఇంకా చాలా ఏరియాస్ ఉంటాయి. మనం ప్రతి ఏరియాలో పర్ఫెక్ట్ అవుతూ ఉండాలి. అప్పుడు ప్రతి ఏరియా టెస్టింగ్ గుండా వెళ్తూ ఉంటాం. మనం చిన్నప్పుడు చాలా సబ్జెక్ట్స్ చదువుకున్నాం కదా! ఈ సబ్జెక్ట్స్ అన్ని ఒకేసారి మిక్సీలో కూడా వేసేస్తారా? ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఆ రోజు పరీక్ష. అది పాస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ పరీక్ష. ఏది ఫెయిల్ అయినా మళ్ళీ అదే తరగతి చదవాలి కదా! దేవుడు కూడా నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే సంపూర్ణులుగా చేయటానికి పరీక్ష పెడతాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు పొందబోయేది అలాంటి మహిమ కాదు. నిత్య మహిమ. నిత్యము ఇంకా
ఆయన మహిమలో నువ్వు ప్రవేశిస్తావు, క్రీస్తుతో కూడా ఉంటావు. సకల పరిశుద్ధులతో ఆయన దివారాత్రులు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండటానికి దేవుడు ఇక్కడే నిన్ను ఆయన చెక్కుతా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్ట్రెంగ్థెన్ అండ్ టు ఎస్టాబ్లిష్ యు, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి. హల్లెలూయా. హల్లెలూయా. విలాప వాక్యములు దానికంటే ముందు ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. 13. 13:9 కదన్నా. అవును. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఇక్కడ మళ్ళీ మనకి టాస్క్ ఏంటది? మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. నీ సహోదరుడు లేకపోతే సహోదరి ఆత్మీయంగా ఎదుగుతుంటే సంతోషించు. వాళ్ళు బలంగా ఉన్నందుకు సంతోషించు, అతిశయపడద్దు. సంతోషించి దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననే ప్రార్థించుచున్నాము. ఇంకా నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే వాళ్ళ సంపూర్ణులుగా అవ్వాలని చెప్పి మనం ప్రార్థించాలి. అర్థమవుతుందా? మనం సంపూర్ణులుగా మారుతూ ఉండాలి, అలాగే మన తోటి వారు కూడా సంపూర్ణులు అగునట్లు ప్రార్థన చేయాలి. 2 చాలా అవసరం. అర్థమవుతుందండి? మనము సంపూర్ణులు అవటం ఎంత ఇంపార్టెంటో మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. నీ ఫ్యామిలీ కావచ్చు, రైట్, స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ దెమ్. ఆ భారం కలిగి మనం ఉండాలి. నువ్వు ఒక్కడే పరలోకానికి వెళ్తే ఏంటి ఉపయోగం? ప్రభువా నేను ఒక్కడనే వచ్చాను గొప్పగా చెప్పుకోవడానిక? ప్రభా ఇదిగోండి ప్రభా నాతో పాటు కొంతమందిని తీసుకొచ్చాను, వాళ్ళు కూడా సంపూర్ణులు అవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను ప్రభా, వాళ్ళని సంపూర్ణులు చేయండి. వాళ్ళు ఏ విషయంలో పడిపోతున్నారో వాళ్ళ బలహీనతలను ఎత్తి చూపించి వాళ్ళని కించపరచడం కాదు నువ్వు నేను చేయాల్సింది. ఆయన మన బలహీనతలను చూసి యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కాబట్టి ఆయనే మన పక్షమున ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. అర్థమవుతుందా? మన బలహీనతలను చూసి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన మనలో నుండి ఉచ్చరింప సఖ్యము కాలేను. అందుకనే మనం భాషలో మాట్లాడుతున్నప్పుడు what you're doing is you are praying to God mysteries and also you are praying the will of God. దేవుని చిత్తం ఏమై ఉన్నదో నీ జీవితంలో, అలాగే పరిశుద్ధుల యొక్క జీవితం పట్ల ఏమై ఉన్నదో నువ్వు ఏం చేస్తున్నావంటే you are praying for their welfare. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గొప్ప వరం భాషలో మాట్లాడటం. చాలా మందికి దాని ఉపయోగం తెలియక ఏముందిలే వరం లేకపోతే మనం నిత్య జీవం పొందుకోమా అంటే పొందుకుంటాం. కానీ ఉన్న వాటిల్ని ఆశపడి నువ్వు పొందుకోవాలి కదా. లేకపోతే దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ వరాల్ని? ఊరుకునే డబ్బాలో గులకరాళ్ళు వేసి వాయించినట్టు శబ్దం చేసుకోవడానికి కాదు. You need to understand for what reason God has given that gift to you. For that reason you have to allow the Holy Spirit God to pray on behalf of the saints. మరి ఎలా చేస్తున్నామా మనం? దేవుడు సడన్ గా ఎవరో ఒక గురించి నీకు మైండ్ లో ఆయన ఫ్లాష్ ఇస్తాడు. వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. అప్పుడు నువ్వేం చేస్తావు? భాషలో ప్రార్థించు. వాళ్ళ ఆపదలో ఉంటే దేవుడు వాళ్ళకి సహాయాన్ని పంపించి ఆయన దూతలను పంపించి రక్షిస్తాడు. ఆయన ప్రాక్టీస్ చేయి. భాషలో ప్రార్థించడం మొదట 2 మాటలు వచ్చు, 3 మాటలు వస్తాయి, 4 మాటలు వస్తాయేమో. తర్వాత ఒక సెంటెన్స్, తర్వాత ఒక పారా, తర్వాత నువ్వు కంటిన్యూస్ గా యూ విల్ గెట్ ద హెవెన్లీ లాంగ్వేజ్
వితౌట్ ఎనీ బ్రేక్. ఎందుకు ఆ వరం అంటే ఫర్ దట్ రీజన్, ఇందు నిమిత్తం వాడు వరాన్ని. స్టిర్ అప్ ద గిఫ్ట్ ఇన్సైడ్ ఆఫ్ యూ. పౌలు గారు అంటారు తిమోతితో, నీలో ఉంచిన ఆ గిఫ్ట్ ని స్టిల్ చేయి. ఊరికి నేను లోపల పెట్టుకొని దాచుకోవడానికి కాదు నీకు ఇచ్చింది. యూజ్ దట్ గిఫ్ట్. హల్లెలూయా. ప్రే ఫర్ యువర్ బ్రదరన్. వాళ్ళు సంపూర్ణ ఉన్నట్లు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విలాప వాక్యం 5వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుదాం. తిరిగెదము. ఇక్కడ అంటున్నాడు ఆయన, నువ్వు తిప్పిన ఎడల మేము తిరుగుతాము, నువ్వు ఇచ్చిన ఎడల నేను వాడతాము. ఆయన ఇస్తాడు, ఆయన తట్టు తిప్పుకుంటాడు. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఒకవేళ నేను కొన్నిసార్లు అడుగుతా ఉంటా, దేవా పూర్వస్థితిని నాకు దయచేయి, ఆ భక్తి జీవితాన్ని మరలా నాకు దయచేయి. నీ సన్నిధిలో నేను ఏ విధంగా అయితే కనిపెట్టేవాడినో, ఏ విధంగా అయితే నేను ఎంతగా సంతోషించి ఆనందించేవాడినో ఆ పూర్వస్థితిని, నేను ఏదైతే నాలో చల్లారిపోయిన ప్రేమ ఉందో అది మరలా నాకు దయచేయి ప్రభువా. మనం అడగాలి, లార్డ్ రెస్టోర్ మీ. నీ తట్టు తిప్పుకో ప్రభువా నన్ను. కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు బైబిల్ పట్టుకోలేవు, ప్రార్థన చేయలేవు. బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకో, పోరాటం నడుస్తుంది. ఆ పోరాటంలో జయం పొందాలి అంటే దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి. ఆయనే నిన్ను తిప్పగలుగుతాడు అప్పుడు. హల్లెలూయా. నీ బలం సరిపోనప్పుడు నువ్వేం చేయాలి? బలవంతుని ఆశ్రయించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యందే మనం ఏమైనా చేయగలుగుతాం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఈవెన్ ఆయన తట్టు కూడా తిరగలేము. ఆయన సహాయం చేయాల్సి. అప్పుడు మనము ఏదైతే పూర్వస్థితి ఏదైతే ఉందో అది మరలా మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. మలాకి 4:6. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములు పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును త్రిప్పును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God will restore relationships. ఆయన ఏం రెస్టోర్ చేస్తాడంటే రిలేషన్షిప్స్ ని మరలా రెస్టోర్ చేస్తాడు. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. ఫస్ట్ ఆ మాటను జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన వచ్చి శపిస్తాడంట. శపించకుండునట్లు ఏం చేయమంటున్నాడు, చేస్తానంటున్నాడంటే అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఈ రోజున ఫ్యామిలీస్ యొక్క కండిషన్ మీరు అర్థం చేసుకుంటే, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. ఒకవేళ పిల్లలు మంచి చెప్తుంటే తల్లిదండ్రులు వినరు. ఆస్తుల కోసం తల్లిని తండ్రిని చంపేసే కొడుకులు, సొంత సహోదరుల్ని చంపేసే ఏబేలు కైన్ లాంటోళ్ళు ఎక్కువైపోయారు. ఆస్తి కోసం ఏదైనా చేస్తారు. పిల్లలకి తల్లిదండ్రులకి ఏమంటారంటే అసలు ఎటువంటి బాండింగ్ ఉండట్లేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి నువ్వు చదువు 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 చదువు, మంచి మార్కులు వస్తే నీ జీవితం బాగుంటది, మంచి జాబ్ వస్తుంది,
మంచి శాలరీ వస్తుంది, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే వ్యర్థమైన వాటిలి వైపు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వ్యర్థమైన వాటిల మీద వాళ్ళ లైఫ్‌ని బిల్డ్ చేస్తున్నారు. రాంగ్ ఫౌండేషన్ వేసి వాళ్ళని కడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇసుక మీద వాళ్ళ ఇల్లుని కడుతున్నారు. రాక్ మీద కట్టట్లా వాళ్ళు. రాక్ ఫౌండేషన్ మీద కట్టట్లా. నేను మొన్న చూసాను ఒక ఆటోలో మొత్తం ఆటో నిండా ఆడపిల్లలు. 9:30 అయింది టైం. 9:45 అయింది. ఏంట్రా వీళ్ళు చదివేదంటే ఇంటర్మీడియేట్. ఆడపిల్లలు ఆటోలో మొత్తం ఫుల్ ప్యాక్. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము? ఏది భద్రత ఏది పిల్లలకి? హ్మ్. ఎలాంటి పరిస్థితుల్లోకి తల్లిదండ్రులు పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దేర్ స్టడీయింగ్? ఏం సాధించాలని? అంటే ఇదివరకు చదువుకున్నోళ్ళు టైమింగ్స్ మార్నింగ్ 9-4:30 చదువుకున్నోళ్ళు ఐఏఎస్‌లు అవ్వలేదా? ఐపీఎస్‌లు అవ్వలేదా? డాక్టర్స్ అవ్వలేదా? ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిపిచ్చండి. మీ పిల్లలకి ఇంకా బాగా చదవాలని మీరు బాగా ఉర్రూతలూగుతున్నట్లయితే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్. యూ సిట్ విత్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, హెల్ప్ దెమ్. యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. అంతేగాని వ్యర్థమైన వాటిలి వైపు వాళ్ళని మనం పురిగొల్పుతా ఉంటే, వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి జీవించేది? వాళ్ళ హృదయాల్లో వాళ్ళ తల్లిదండ్రుల పట్ల నా తల్లిదండ్రులు నేను సన్మానించాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనే బాధ్యత ఎప్పుడు వాళ్ళు విలువలు నేర్చుకునేది? ఈ రోజున ఇంజినీరింగ్‌లో ఒక సబ్జెక్ట్ పెట్టారు. యూనివర్సల్ వాల్యూస్ అంట. అంటే వాడు ఇంజినీరింగ్‌కి 22 ఏళ్ళు, 20 ఏళ్ళకొచ్చిన తర్వాత వాడికి మనిషి యొక్క నైతిక విలువలు నేర్పించాల్సిన దుస్థితి వచ్చింది మనకి. అందుకని బైబిల్‌లో రాయబడింది వాడు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్పు. వాడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పించు. దేవుడిస్తాడండి జ్ఞానం చదువుకోవడానికి. వాళ్ళ ఉన్నత శిఖరాలని ఆయన నడిపిస్తాడు. వెన్ యూ టీచ్ బిబ్లికల్ థింగ్స్, దైవికమైన విషయాలతో వాళ్ళకి ఫౌండేషన్ వేసి, అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరలా తిప్పుతా అంటున్నాడు. వాళ్ళు ఏదైతే కోల్పోయి ఉన్నారో రిలేషన్‌షిప్‌లో, ఆ రిలేషన్‌షిప్స్‌ని మరలా ఆయన తిరిగి నిర్మిస్తాడు. హల్లెలూయా! Hallelujah. వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీస్ షుడ్ స్టాండ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు దేవుని ప్రేమని ప్రతిబింబించాల. కుటుంబంగా వాళ్ళు కనపరచాల దేవుని ప్రేమని. దేవుని నామాన్ని మహిమపరచాల. ఈ రోజున వాళ్ళు మంచి ర్యాంకులు కొడితే నువ్వు ఆనందపడుతున్నావు. దాని గురించి కాదు నువ్వు ఆనందపడాల్సింది. నా కొడుకు ఈ రోజున దేవుని మార్గంలో నడుస్తున్నాడు. వాడు దేవుని ఆలోచనలు చేస్తున్నాడు. ఎంత బావుంటదండి. మన పిల్లలంతా కూడా దైవికంగా దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు నడుస్తుంటే, సొసైటీకి నువ్వు ఎలాంటి వాళ్ళని ఇస్తున్నావో తెలుసా? బంగారాన్ని ఇస్తున్నావు. మంచి విలువలు, దీనికి మించిన విలువలు ఏమైనా ఉన్నాయండి? వాళ్ళ హృదయాల్ని దేవుని వాక్యంతో మనం నింపుతూ ఉంటే, వాళ్ళు చక్కగా ఆ! పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె చక్కగా వాళ్ళు ఎంత బాగా ఎదుగుతారు. దేవుడు కోరుకునేది అలాంటి కుటుంబాల్ని ఆయన మరలా రెస్టోర్ చేస్తా అంటున్నాడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా! Hallelujah. చూడండి, మనలో రెస్టోరేషన్ జరగాలి. మనతో ఉన్న వాళ్ళలో రెస్టోరేషన్ జరగాలి. మన ఫ్యామిలీస్‌లో జరగాలి. మన జాబ్స్‌లో జరగాలి. మన ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్‌లో రెస్టోరేషన్ జరగాలి. హల్లెలూయా! Hallelujah. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, ఈరోజు నీతో మాట్లాడాడని నువ్వు నమ్మినట్లయితే, ఈ రోజున దేవునికి మొరపెట్టు. అయ్యా! నా జీవితాన్ని మరలా పునరుద్ధరించు. నేనేదైతే కోల్పోయానో ఆత్మీయంగా, నేనేదైతే నా కుటుంబంలో కోల్పోయానో,
నేను ఏదైతే సంఘంలో కోల్పోయానో, నేను ఏదైతే సొసైటీలో కోల్పోయానో, నేను ఎక్కడైతే అవమానపడ్డానో రెస్టోర్ చేయి ప్రభు. ఒకవేళ నీకు నేను దూరంగా వెళ్ళిపోయి ఉంటే మరలా నన్ను త్రిప్పు ప్రభా నీ వైపు. నన్ను స్వస్థపరచు ప్రభా. నాకు మంచి ఆరోగ్యమును దయచేయి ప్రభా. నా ఫైనాన్సెస్ ని చూడండి ప్రభా. నా ఆరోగ్యాన్ని చూడండి ప్రభా. నా ఫ్యామిలీ రిలేషన్షిప్ ని చూడండి ప్రభా. నాకు నా భార్యకున్న రిలేషన్షిప్ ని చూసి రెస్టోర్ చేయండి ప్రభా. మీ ప్రేమతో రెస్టోర్ చేయండి ప్రభా. అడుగు ఈ రోజున దేవుణ్ణి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కూడా కళ్ళు మూసుకొని ఒకసారి దేవునికి మొరపెడతాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా.